రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, లావణ్యల స్టోరీలో రోజుకో కొత్త విషయం ట్విస్టులు బయటపడుతున్నాయి. మాల్వి తన కుమారుణ్ణి మోసం చేసిందని అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి సంచలన ఆరోపణలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. మాల్వి తన కొడుకును ప్రేమ పేరుతో మోసం చేసిందని ఆమె అంది. యోగేష్ తల్లి చెప్పిన దాని ప్రకారం 4 ఏళ్ల క్రితం అంటే 2020లో మాల్వి యోగేష్ లకు సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఒక కేఫ్ హౌస్ లో కలుసుకున్నారు. తర్వాత ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు ప్రతిరోజు టచ్ లో ఉండేవారు. ఆ పరిచయం కాస్త రాను రాను ప్రేమగా మారింది. ఇద్దరు కొన్ని నెలల పాటు రిలేషన్ లో ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడిపోయారు. ఈ నేపథ్యంలోనే యోగేష్ మాల్విని మర్చిపోలేకపోయాడు. ఆమెతో మళ్లీ కలవటానికి ప్రయత్నించాడు. పెళ్లి చేసుకుందామని ఆమెను బలవంత పెట్టసాగాడు. యోగేష్ ఎంత ప్రయత్నించినా మాల్వి చీకొట్టిందే తప్ప దగ్గర కాలేదు. దీంతో యోగేష్ కక్ష పెంచుకున్నాడు. ఆమెను చంపడానికి నిశ్చయించుకున్నాడు. 2020 అక్టోబర్ నెలలో ముంబైలోని అంధేరి ప్రాంతంలో పక్కా ప్లాన్ తో మాల్విని కలుసుకున్నాడు. ఆమె దగ్గర మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఆమె చీదరించుకుంది. యోగేష్ తట్టుకోలేకపోయాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. 3 సార్లు కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో గాయపడ్డ మాల్విని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమె వేలికి తీవ్ర గాయం అవడంతో డాక్టర్లు ఆపరేషన్ కూడా చేశారు. మాల్వి కుటుంబ సభ్యులు యోగేష్ పై పోలీసులు కంప్లైంట్ చేశారు. మర్డర్ అటెంప్ట్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు యోగేష్ ను అరెస్ట్ చేశారు. అయితే యోగేష్ తల్లి రివర్స్ లో మాల్వి మీద కేసు పెట్టింది. మాల్వి మల్హోత్రా ప్రేమ పేరుతో తన కొడుకు యోగేష్ ను ట్రాప్ చేసిందని, ఆస్తులు కాజేసి జైలు పాలు చేసిందని కంప్లైంట్ చేసింది. అప్పట్లో మాల్వీపై హత్యాయత్నం వార్తలు నేషనల్ మీడియాలో సంచలనంగా మారాయి. మళ్లీ రాజ్ తరుణ్ ప్రేమ గొడవ కారణంగా మాల్వీపై మర్డర్ అటెంప్ట్ విషయం వెలుగులోకి వచ్చింది.